ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం సమ్మర్ కి చల్లచల్లని టేస్టీగా ఉండే సమ్మర్ డ్రింక్ ని తీసుకొచ్చాను. దీన్ని తయారు చేయడానికి నేను ఒక స్పెషల్ ఫ్లేవర్ ని రెడీ చేశాను. దీని టేస్ట్ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ ఎండ నుండి మీరు రిఫ్రెషింగ్ గా ఉండడానికి ఈ డ్రింక్ ని తప్పకుండా ట్రై చేయండి. కాబట్టి లేట్ చేయకుండా మన ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అద్భుతమైన డ్రింక్ ని తయారు చేయడానికి ముందుగా మనం ఒక ప్యాన్ ని తీసుకోవాలి. అందులో 1 లీటర్ వాటర్ ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ వాటర్ ని తీసుకున్నాను. వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు ఇందులో తీపి కోసం పంచదారని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పంచదారని తీసుకున్నాను. ఇందులో మనం పంచదారని తక్కువగానే వేసుకోవాలి. దీనికి మరింత తీయదనం కోసం మరో స్పెషల్ ఇంగ్రీడియంట్ ని ఇందులో కలుపుతాము. దానివల్ల ఈ డ్రింక్ కి పర్ఫెక్ట్ స్వీట్నెస్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు పంచదారను తక్కువగానే వేసుకుందాం. మనం చేసే డ్రింక్ కి ఫ్లేవర్ని అందించడానికి ఇక్కడ నేను పుదీనా ఆకులను తీసుకుంటున్నాను. పుదీనా వల్ల మన డ్రింక్ కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ ని హైలో ఉంచి ఉడికించుకోవాలి. దానివల్ల ఈ నీళ్లు ఎక్కువగా మరుగుతాయి. ఇక్కడ చూడండి, నేను దీన్ని మొదట హై ఫ్లేమ్ లో ఉంచి బాగా మరిగే వరకు ఉడికించాను. ఇప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ ని మీడియంలో ఉంచి 3 నుండి 4 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు నీళ్లు బాగా మరిగాయి. ఇలా మరిగిన తర్వాత మనం గ్యాస్ ని ఆఫ్ చేసుకుందాం. దీన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లార్చుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచి దీన్ని ఇంకా చల్లబరుచుకోవాలి. ఇది కూల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం ఒక స్పెషల్ సిరప్ ని తయారు చేసుకుందాం. దీన్ని తయారు చేయడానికి నేను 1 కప్పు పంచదారని తీసుకున్నాను. దాన్ని ఒక ప్యాన్ లో వేసుకున్నాను. మీరెంత పంచదార తీసుకుంటారో దానికి డబల్ వాటర్ ని తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పంచదారని తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వాటర్ ని తీసుకున్నాను. వాటర్ పోసిన తర్వాత ఇందులో కొన్ని స్పెషల్ ఫ్లేవర్స్ ని వేసుకోవాలి. అవి చాలా సింపుల్ ఐటమ్స్. ఇందులో నేను 1/2 టీ స్పూన్ రాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, ఇంకా వీటితో పాటు 1/2 టీ స్పూన్ కంటే కూడా తక్కువగా మిరియాల పొడిని వేసుకున్నాను. వీటి ఫ్లేవర్ ఈ సిరప్ లో చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం వీటినన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ సిరప్ ని మీరు ఒకసారి తయారు చేసుకుంటే ఇది 6 నెలల వరకు పాడవదు. దీన్ని మీరు ఫ్రిడ్జ్ లో ఉంచైనా బయట ఉంచైనా 6 నెలల వరకు యూస్ చేసుకోవచ్చు. దీని టేస్ట్ పాడవకుండా ఉండాలంటే, అలాగే దీని టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ ని వేసుకుంటాము. దీంతో పాటు నేను దీనికి మంచి కలర్ ఇవ్వడానికి డార్క్ బ్రౌన్ కలర్ ని వేస్తున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ ని వేసుకోవచ్చు. అంటే రెడ్ కలర్ లేదా గ్రీన్ కలర్ అయినా వేసుకోవచ్చు. కలర్ అనేది కేవలం చూడ్డానికి మాత్రమే. మీరు ఏ కలర్ వేసినా దీని టేస్ట్ మాత్రం ఒకేలా వస్తుంది. ఇక్కడ నేను 2 చుక్కలు మాత్రమే ఈ కలర్ ని తీసుకున్నాను, ఎందుకంటే ఇది చాలా డార్క్ కలర్. ఇక్కడ నేను ఈ సిరప్ ని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. మొదట గ్యాస్ ఫ్లేమ్ ని హైలో ఉంచాలి. దానివల్ల నీళ్లు బాగా మరుగుతాయి. దీన్ని ఎంతసేపు మరిగించుకోవాలి, ఎలా మరిగించుకోవాలి అనేది నేను మీకు వీడియోలో తర్వాత చెప్తాను. మొదట దీన్ని మరిగించుకుందాం. ఇప్పుడు నీళ్లలో ఒక మంచి పొంగు వచ్చింది. ఇప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ ని మీడియంలో ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో దీన్ని 4-5 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ టైం వరకు ఇది బాగా మరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు దీన్ని స్టవ్ మీద అలాగే ఉంచుదాం. మీడియం ఫ్లేమ్ లో ఈ సిరప్ దాదాపుగా 5 నిమిషాలు మరిగింది. 5 నిమిషాల తర్వాత ఇది మనకు ఇలా చిక్కగా కనబడుతుంది. అంటే ఇక్కడ మన సిరప్ రెడీ అయ్యిందన్నమాట. ఇది చల్లబడిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. కాబట్టి 1 స్పూన్తో సిరప్ను తీసి వేలుతో తీసుకొని ఇలా రబ్ చేస్తే మీకు జిగురుగా అనిపిస్తే మీ సిరప్ రెడీ అయినట్లే. అంతకంటే ఎక్కువగా ఉడికిస్తే చల్లబడిన తర్వాత మళ్ళీ అది పంచదారగా మారిపోతుంది. మన సిరప్ పాడవుతుంది. కాబట్టి కాస్త జిగురుగా అనిపించగానే గ్యాస్ని ఆఫ్ చేయండి. చూడండి, ఇక్కడ మన చాలా టేస్టీ సిరప్ రెడీ అయ్యింది. దీంతో డ్రింక్ని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఒకసారి తయారు చేసుకుంటే 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. నేను ఎలా అయితే చెప్పానో మీరు సేమ్ అలాగే తయారు చేసుకుంటే మీ సిరప్ ఎప్పుడూ పాడవదు. ఇప్పుడు దీన్ని ఇదే ప్యాన్లో ఉంచి చల్లారనిద్దాం. ఇప్పుడు మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న డ్రింక్ని బయటికి తీసి చూద్దాం. ఇక్కడ చూడండి, దీన్ని నేను అరగంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటికి తీశాను. ఇది బాగా చల్లబడింది. ఇందులోనే మనం ఏదైతే పుదీనా వేసుకున్నామో దాని ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం. నేను ఈ డ్రింక్ని వడకట్టుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు ఇంకా హెల్దీగా చేసుకుందాం. దానికోసం నేను సబ్జా గింజలను తీసుకున్నాను. ఈ సబ్జా గింజల్ని 3 స్పూన్లు తీసుకొని నీళ్లలో 10 నిమిషాలు నానబెట్టుకున్నాను.
దానివల్ల ఇవి బాగా నానాయి. ఇవి చాలా మంచిది. సమ్మర్లో మన బాడీకి చలవ చేస్తాయి. అయితే ఈ డ్రింక్లో ఇవి చాలా బాగుంటాయి. ఈ డ్రింక్ తాగుతున్నప్పుడు ఇవి పంటికి వస్తే చాలా క్రిస్పీగా అనిపిస్తాయి. ఇప్పుడు నేను ఈ లిక్విడ్లో 4 టేబుల్ స్పూన్ల సబ్జా గింజల్ని వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువగా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఈ డ్రింక్ని ఇంకా అద్భుతంగా మార్చడానికి, అలాగే దీనికి ఒక యూనిక్ కలర్ని తీసుకురావడానికి మనం ముందుగా తయారు చేసుకున్న సిరప్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. మీ టేస్ట్ ప్రకారం ఇది వేసుకోవచ్చు. నేను ఇందులో 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. అవసరమైతే ఇంకా కొంచెం వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ సిరప్ వేసుకోగానే ఎంత మంచి కలర్ వచ్చిందో. సింపుల్గా ఉండి ఈ డ్రింక్ చాలా యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది. అలాగే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. దీని టేస్ట్ని ఇంకా పెంచడానికి ఇక్కడ నేను నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను. దానివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కాస్త పుల్ల పుల్లగా కూడా ఉంటుంది. అలాగే కాస్త ఫ్లేవర్ కోసం 4-5 పుదీనా ఆకులను తీసుకొని వాటిని ఇలా వేలితో నలిపి ఇందులో వేసుకుంటున్నాను. దానివల్ల ఈ డ్రింక్ తాగుతున్నప్పుడు ఇవి పంటికి తగిలితే చాలా మంచి ఫ్రెష్నెస్ ఫీలింగ్ కలుగుతుంది. వీటినన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం. వీటినన్నింటినీ కలిపిన తర్వాత చల్లచల్లగా టేస్టీగా యూనిక్ ఫ్లేవర్తో మన డ్రింక్ రెడీ అవుతుంది. దీన్ని ఒకసారి తాగితే ఇంకా ఎక్కువగా తాగాలనిపిస్తుంది. కూల్ డ్రింక్స్ అన్నప్పుడు అది చల్లగా ఉండాలి. అందువల్ల నేను ఇందులో ఐస్ క్యూబ్స్ని వేసుకుంటున్నాను. అయితే మీరు ఐస్ క్యూబ్స్ని ఎప్పుడైతే సర్వ్ చేస్తారో అప్పుడు వేసుకోండి. అలా కాకుండా ముందుగానే ఐస్ క్యూబ్స్ వేసుకుంటే అవి మెల్ట్ అయిపోతాయి. దీన్ని ఇప్పుడే సర్వ్ చేయాలనుకోకపోతే ఫ్రిడ్జ్లో ఉంచండి. ఎప్పుడైతే సర్వ్ చేయాలనుకుంటారో అప్పుడే ఐస్ క్యూబ్స్ని వేసుకొని గ్లాస్లో సర్వ్ చేసుకోండి. కూల్ డ్రింక్ జ్యూసులకు పోటీగా దీనికి ఒక యూనిక్ ఫ్లేవర్ వస్తుంది. అదే దీని స్పెషాలిటీ. దీన్ని తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో ఇలాంటి స్పెషల్ డ్రింక్ని తయారు చేసి స్టోర్ చేసుకొని మీరు తాగండి. మీ గెస్ట్లకు కూడా తాగించండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. చివరిగా ఒక్కొక్క ఐస్ క్యూబ్స్ని వేసి దీన్ని సర్వ్ చేసుకోండి. ఈ సమ్మర్లోని వేడిని దూరం చేయడానికి, మీ ఎనర్జీని పెంచడానికి, దాంతోపాటు చల్లచల్లగా ఏదైనా తాగాలనుకుంటే ఈ డ్రింక్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ. కాబట్టి మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇది ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.